దొండకాయ కీమాకి పావు కిలో దొండకాయ, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, 5-6 పచ్చిమిర్చి, కరివేపాకు, పట్ట, లవంగం, ఇలాచి దంచేసుకొని ఎల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలి. అరకిలో కీమా తీసుకోవాలి. నేను యాక్చువల్లీ మర్చిపోయినాను, పెట్టేసినాను. అరకిలో కీమా శుభ్రంగా కడుక్కొని అందులో పసుపు, తగినంత కారము, అల్లం వెల్లిపాయ వేసి కుక్కర్లో ఉడికించుకోవాలి. కొంచెం జీలకర్ర, చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, పట్ట, లవంగం, పచ్చిమిర్చి, కరివేపాకు నూనెలో వేసుకోవాలి. పసుపు తగినంత, కీమాకి తగినంత పసుపు అందులో వేసుకోవాలి. దొండకాయకి తగినంత పసుపు ఇందులో వేసేసుకోవాలి. మనం కీమా కుక్కర్లో వేసేసుకొని దొండకాయకి రెడీ చేసుకోవాలి. కీమా అయిపోయేలోపు కుక్కర్లో అది మంచిగా ఉడికేలోపు మనకి దొండకాయ హాఫ్ ఉడికిపోద్ది అనమాట. ఉల్లిగడ్డ దూరగా వేగాక దొండకాయ మంచిగా కలిపేసుకోవాలి. దొండకాయకి మాత్రమే తగినంత సాల్ట్ వేయాలి. వేసి సిమ్లో మనము దొండకాయని ఉడికించుకోవాలి. ఇందులో కారం వేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ పట్ట లవంగం వేసేసాము. మనం కీమాలో తగినంత కారం వేసినాం కాబట్టి మళ్ళీ ఇందులో కారం వద్దు. పట్ట లవంగం, పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి కారం ఎక్కువైపోతుంది. సో దీన్ని ఉడికించుకోవాలి. మన కీమా అయ్యేలోపు ఇది హాఫ్ ఉడికిపోద్ది. తర్వాత కీమా ఇందులో వేసి మసాలాలు కలిపేసి రెడీ చేసుకోవడం. చూడండి, దొండకాయ 60% కంటే ఎక్కువ ఉడికిపోయింది. కీమా ఉడికిపోయింది. ఇప్పుడు ఆ కీమాని దొండకాయలు వేసి మిక్స్ చేసి ఆ వాటర్ అంతా పోయి ఆయిల్గా మంచిగా రోస్ట్ అయ్యే వరకు మనం స్టవ్ పైన ఉడికించుకోవాలి. ఇలా 60% ఉడికిపోయిన దొండకాయలో మనం ఆ కీమా ఉడికించిన కీమాని వేసి మంచిగా కలుపుకొని ఈ వాటర్ అంతా సింక్ అయ్యే వరకు మంచిగా ఆయిల్ తేలాలన్నమాట. అప్పటి వరకు ఉడికించుకొని ఇలా వాటర్ అంతా దగ్గరకు అయ్యాక ధనియాల పొడి వేసేసి తగినంత కొత్తిమీర వేసేసి మంచిగా కలిపేసుకొని స్టవ్ దింపేయటమే. వేడి వేడి కీమా దొండకాయ కర్రీ రెడీ.